V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. వైకాపా పార్టీని వీడి 40 కుటుంబాలు టీడీపీలో చేరిక. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ. వడియరాజుల ఉన్నతి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం. సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్గయుగ పాలన. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రీలక్ష్మి కోరారు. ఈ సమావేశంలో బల్ల పల్లవి, రాహుల్ మీడియా ముందు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటిని, ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణను గెలిపించాలని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు వస్తే 15,000 ఇస్తారు కదా ఒక్కొక్కరికి. పింఛన్ వస్తుందా? 2 ఓట్లే ఎమ్మెల్యేకి ఎంపీకి 2 సైకిల్ ఇస్తున్నారా? ఇప్పుడు 4,000 వస్తారమ్మా. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తాయి, బస్ ప్రయాణం ఫ్రీ. తప్పకుండా సైకిల్ కొట్టి కోటేయండి. వస్తామ్మా. ఎవరు? అవునా? ఓకే ఓకే అమ్మా. చెప్పండి. మీ ఊరు పాపే కదా, నేను ఇంకా 10 మందికి చెప్పి ఓటు వేయించాలి. మీరు మర్చిపోతానమ్మా. పింఛన్లు 4,000 వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. అదే మీరే చెప్పండి. ఇబ్బంది అందరికి ఎడ్యుకేట్ చేయాలి. ఎమ్మెల్యే 2కి సపోర్ట్ చేయండి. అందుకే చెప్పి ఓటు వేయించండి. మైనార్టీలు పెద్ద పీట వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా సైకిల్ పెట్టి ఓటు వేయండి ప్లీజ్. వస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండమ్మా. మీకు 1500 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుంది లెక్క. ఇక్కడ ఉన్నారా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. నమస్తే సైకిల్ కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంపీ ఎమ్మెల్యే 2కి సైకిల్ గుర్తుకే. పిల్లలు భవిష్యత్ బాగుంటుందమ్మా. అంగడి వచ్చే వాళ్ళందరికీ చెప్పండి. అందరికి సపోర్ట్ చేయండి. చెప్పేయండి. కాలనీ వరకు ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది లేదు, చూసుకుంటాము. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. కానీ మారాలి కదా. చేయాలి పెద్దమ్మా. చెప్పండి. అక్క వచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు ఆలూరు జనసేన ఇన్ఛార్జి తెర్నేకల్ వెంకప్ప, తెర్నేకల్లు బెల్లందొడ్డి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నమూనా బ్యాలెట్లో బటన్ నొక్కడం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తెర్నేకల్లో వైకాపా పార్టీని వీడి 40 కుటుంబాలు బుజ్జమ్మ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ నాగేశ్వర మల్లికార్జున, వెంకన్న, బడిగింజల రంగన్న, నెల్లిబండ మల్లికార్జున గౌడ్, ఎంపీటీసీ రామారావు నాయుడు, జనసేన పార్టీ మండల నాయకులు ఆంటోనీ, మహానంది, టీడీపీ, జనసేన కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డబ్బులు ఇప్పి అని చెప్పాలి. అదేవిధంగా కదా వారికి మనకి అవసరమే మనకి ఇతర చెప్పడం పోనీ సైకిల్ గుర్తుగా మన ఓట్లు, సైకిల్ గుర్తుగా మన ఓట్లు, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. మంగళగిరి నాగరాజు గారి ఎంపీగా ఓట్లు, నాగరాజుగా మన ఓట్లు, ఎంపీ నాగరాజు గారికి మన ఓట్లు, తిరుపతి గౌడ్ ఎమ్మెల్యేగా మన ఓట్లు, తిరుపతి గౌడ్ ఎమ్మెల్యేగా మన ఓట్లు. ఆయన పుట్టింది కదా పెన్షన్ నీకెన్ని 60 ఉంటాయా నీకే సర్లే కాబట్టి నా 4000 పెన్షన్ ఇస్తారు కంపల్సరీ సైకిల్ చైన్ కూడా ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు ఒక్కొక్కరు 15,000 నలుగురు అంటే ముగ్గురు అమ్మకి 60,000 వస్తాయి. మరి నీకు నెలకు 1,500 వస్తాయి. పాపకి వడియరాజుల ఉన్నతి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకు కాలనీలో వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న సామాజిక వర్గీయులు కుటుంబ సమేతంగా హాజరై వైఎస్ఆర్సీపీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ సమావేశంలో కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు తన్నీరు సాంబయ్య, గుంజి శ్రీనివాసరావు, తన్నీరు కోటేశ్వరరావు, తన్నీరు శివయ్య, జట్టిపాటి సురేష్, బాలసుబ్రహ్మణ్యం, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, పల్లపు మరియు రాజులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పేసి కూడా నేను చెబుతూ తప్పకుండా ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వడ్డెర కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఒక 8 సెంటర్లో తప్పకుండా మీకు స్థలాన్ని కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చిలకలూరుపేట పట్టణంలో తీసుకుంటామని చెప్పేసి కూడా తప్పక చెబుతూ మీరు ఎందుకంటే తీసుకోవాలనుకున్నప్పుడు మీ గ్రామాల్లో పెద్దందాల దగ్గరికి వెళ్ళి అగ్రకులాల దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మాకు ఇది చెయ్యి అని చెప్పేసి చేతులు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ జగనన్న ప్రభుత్వంలో ఎవరైనా సరే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో మీరు పెద్దందాల దగ్గరికి వెళ్ళి మీరు చేతులు కట్టుకొని మాకు ఆ పని కావాలి ఈ పని కావాలి మీరు చెబితేనే అధికారులు చేస్తారనేటువంటి మాట ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా విన్నారా, ఎక్కడైనా చూచారా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏమ్మా ఎక్కడైనా విన్నారా, ఎక్కడైనా చూసారా? ఎక్కడ విన్నా, ఎక్కడ చూడరా? ఎందుకంటే ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కులం చూడకుండా మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా మొదటి నుంచి పార్టీలో మంచి కార్యకర్తగా నాయకురాలుగా పనిచేసినటువంటి మరి దేవళ్ళ రేవతి గారిని ఆ కార్పొరేషన్ కి చైర్మన్ గా చేసి ఆమెను కూడా గౌరవించి మీ సామాజిక వర్గానికి ఏదైనా అవసరం ఉంటే మీరిరువురు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కూడా అవకాశాన్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. గుంటూరు మార్కెట్ యార్డ్, మరి అలాంటి మార్కెట్ యార్డ్కి 3.5 సంవత్సరాల పాటు అంటే గతంలో మార్కెట్ యార్డ్ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అగ్ర కులాల వాళ్ళు తప్పితే
ఎవ్వరు కూడా బీసీ సామాజిక వర్గాల వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తప్పితే. తరువాత బీసీ సామాజిక వర్గంలో అది కూడా బాగా వెనకబడినటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వడ్డెర కులానికి సంబంధించి చంద్రగిరి కేశరత్నం గారిని 3.5 సంవత్సరాల పాటు మిర్చియార్డు చైర్మన్ గా అనౌన్స్ చేసి ఆ పదవి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ చెప్తాను. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మిషన్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఓటర్లను అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను స్వర్గయుగం అంటారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలన కూడా స్వర్గయుగ పాలనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా శిరస్సు వంచి నీటి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా నన్ను సీఎం చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? చరిత్రలో రాజుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. కానీ పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, దివంగత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు, అలాగే రైతులు కావచ్చు, ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మన జగన్ కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలా ఈ గార్లగంజ మండలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనకచెర్ల డామ్ కు గేట్లకు రబ్బర్ బిగించిన పాపాలు కూడా లేదన్నా. కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత, జనగంట పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత పెనకచెర్ల డామ్ కు మరమ్మతులు చేసి ఈ రోజు సాగునీరు, తాగునీరు అందించడం జరిగిందన్నా. ఈ విషయం మనమంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారన్నా. ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, వారికి పాదాభివందనం చేసుకుంటానన్నా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జొన్నగడ్డ పద్మావతి గారికి, అలాగే ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్నా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజు కొద్ది రోజులు ఎలక్షన్లు కూడా, ఈ ఎలక్షన్లలో మనమంతా కూడా మన సత్తా చూపించి మన జగన్ సీఎం చేసుకుందామన్నా. తోడేళ్ల గుంపంతా వస్తానన్నా. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటన్నా ఒక్క జగన్ కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు. మన జగన్ ఒక్కడే చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగనన్నను సీఎం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆకుతోటపల్లి పంచాయతీ సర్పంచ్ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలో రాష్ట్ర సంపదను దోచుకున్నారని, జగనన్న ప్రభుత్వం 2019 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమకూర్చిందనన్నారు. జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చుకున్నాడని తెలిపారు. మళ్లీ నవరత్నాలు అందరికీ అందాలంటే జగనన్నను, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2019 తర్వాత ఇంతవరకు ఏ కక్షలు కుతంత్రాలు లేకుండా ఈ గడ్డ పైన నీరు పారించిన ఏకైక వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. పేరూరు డ్యామ్ నీళ్లు తేవడం అయితేనేమి,
ముఖ్యంగా మా ఊరికైతే ఏ వంక కూడా లేదు. పక్కన మా ఊరు కూతవేట దూరంలోనే కందుకూరు చెరువులు కానీ జంగారపల్లి చెరువులు కానీ నింపి అదేవిధంగా ఆ చెరువు నుండి మరో వారడంతో మా ఊరు కుంటలు కూడా నింపుకున్న ఘనత మా తోటి ప్రకాష్ రెడ్డి గారిది. అదేవిధంగా తాగునీటి సమస్యలతో అనేకంగా బాధపడుతున్న మా రూరల్ మండలంని అనంతపురం ఆత్మకూరు మండలాలకు కూడా బిఏబిఆర్ పులికాలం నుండి మంచినీటి పథకం కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి మహిళల సాధికారికత కోసం తన సొంత డబ్బుల వ్యయంతో 20 కోట్ల వ్యయంతో మనకి అమ్మా డైరీని కూడా మొన్న ఇది మహిళా దినోత్సవం రోజు మహిళలకే సాధికారత కోసం వాళ్ళకి రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఆయన అంతా మృదు స్వభావి స్నేహశీలి పేదపాలిట పెన్నిది కాబట్టి ఈరోజు కోట్ల విలువ చేసే తన సొంత డబ్బులు కూడా పేదలకు పంచిన గనుడు మా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మా గ్రామానికి వస్తే నా పంచాయతీ పరిధిలో 2 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి అనే సంక్షేమ పథకాల ద్వారా 17,63 కోట్ల రూపాయలు 17,63 కోట్ల రూపాయలు మా సచివాలయం 1కి 2 సచివాలయం 2కి కలిసి 33,63,552 రూపాయలు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేదల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఆ పథకాలు కూడా ఇది విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదేవిధంగా వాహన మిత్ర కావచ్చు, చేనేత నేస్తం కావచ్చు, రైతు భరోసా కేంద్రం కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా 33,63,522 రూపాయలు జమ చేయడం జరిగింది. కులం మతం పార్టీ ఏది చూడకోకుండా పైన మాకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా చెప్పాడో అదే అడుగుజాడలో మా ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు పార్టీలతో పని లేదు, ఓటు వేసినా వేయకపోయినా మనం ఈ రోజు అధికారంలో ఉన్నామంటే ఇది ప్రజలు ఇచ్చిన అధికారం కాబట్టి ప్రజలకు మంచి చేయడమే మన సదుద్దేశంతోనే పనిచేసినాడు కాబట్టి ఈ రోజు మేము కూడా సగర్వంగా మేము జగన్ కింద సైనికులం, జగన్కి సేవకులం. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారి మనసు దోచిన మహారాజు కాబట్టి, పేద మనసులు దోచిన మహారాజు కాబట్టి ఆయన కింద కూడా ఈరోజు మేము పనిచేయడానికి సగర్వంగా చెప్పుకుంటున్నాం. మేమైతే నేను కానీ మా ఎంపీటీసీలు 2 ఉన్నారు కానీ ఏ ఒక్కరోజు కూడా సచివాలయ వ్యవస్థలకు సచివాలయంలోకి పోయి కానీ ఈ పార్టీ వాళ్ళకే చేయండి, మన పార్టీ వాళ్ళకే చేయండి అని చెప్పిన మనస్తత్వం కానీ ఆ వివక్షత కానీ మా ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డికి లేదు, మా గ్రామ నాయకులకు లేదు, పైన ఉన్న జగన్మోహన్ రెడ్డికి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము పనిచేసాం. దానికి అనుగుణంగానే ఈరోజు క్యాంపెయినింగ్ పోతుంటే ఏ పేద మహిళ కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి మద్దతుదారులైన పురుషులు ఏదైనా కానీ కొంచెం జెండాలు పట్టుకొని తిరుగుతుండొచ్చు కానీ వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ సతీమణులు కావచ్చు, ఆ ఎక్కలు కూడా చెప్తున్నారు, నాయన ఈరోజు మీరు పార్టీ చూడుకోకుండా మతం చూడుకోకుండా మాకు అనేక సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెచ్చారు నాన్న, వాళ్ళతో పని లేదు, మేము మీకు జగన్ నాకు తోడుగా. మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కొరకు ఆయన కోడలు, కార్యకర్తలు, నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ 400 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నాడని అన్నారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా మహబూబాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేశారని, మరోసారి బీజేపీ ఎంపీగా గెలిస్తే మహబూబాబాద్ పార్లమెంట్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోసంగి మురళి, పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ శర్మ, పద్మ, రమేష్, రేష్మ, ఆలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకే డెవలప్మెంట్ సార్ సీతారాం నాయక్ సార్ ఒకసారి చదవండి, వెనకాల మోదీ గారి మేనిఫెస్టో ఉంది, ఒకసారి మీరు చదువు. कस्टमर की बोलो एक बार मेरे नंबर फर्स्ट बोल ना मेरे को చెప్పండి చెప్పినా చెప్పకపోయినా మోడీ చేస్తాం. జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలలో కూడా
మోడీ అంటే చరిష్మా విశ్వకర్మలక అట్లా గుర్తింపు పొందింది. ఈ రోజు భారతదేశంలో 400 సీట్లు పైగా బీజేపీకి వస్తాయనే యొక్క ప్రచారం జరుగుతుంది. 100% వస్తాయి. ఇవాళ మాకు అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థి ఇవాళ అమేథీలో ఓడిపోతాడని వయనాడుకు పోయిండు, వయనాడులో ఓడిపోతాడని పోయి రాయబరేలీలో పోటీ చేస్తుండు. అంటే వాళ్ళ అభ్యర్థియే కనీసం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితుల్లో లేరు. ప్రియాంక గారి ఆధ్వర్యం లోపల డోర్ టు డోర్ ప్రచారం చేసినాం. ఈరోజు బీజేపీ పరంగా ప్రజలకు బాగా ఇది ఉన్నది. మేము నరేంద్ర మోదీకి ఇస్తాం ఓటు అని ప్రతి ఒక్కరూ మాతో అనడం జరిగింది. ఇవాళ అన్ని సర్వేలు బీజేపీ వైపు చూస్తున్నాయి. కానీ ఈరోజు సర్వేలో వచ్చిన దాంట్లో కూడా మెహబాద్ సర్వే లోపల ఉన్నది. తెలంగాణ లోపల ఈరోజు బీజేపీ 10-12 స్థానాలు గెలుస్తాయి. దాంట్లో 12 స్థానాల లోపల మెహబాద్ కూడా ఉన్నది. సీతారాం నాయక్ భారీ మెజార్టీని వారిని అధిక మెజార్టీని గెలిపించాలని భారతీయ సీతారాం నాయక్ సార్ గెలుస్తారని నాకు అందరికీ తెలుసు. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మేమందరం కలిసి పనిచేస్తున్నాము. గట్టిగా పనిచేశారు సార్. సార్ డెవలప్మెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, సీసీ రోడ్లు కానీ, సబ్ పోస్ట్ ఆఫీస్ కానీ, ఇలాంటి గిరిజన యూనివర్సిటీ కానీ, యునెస్కో కానీ, ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు సార్ చేశారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా సార్ గెలుస్తున్నాడు. అభివృద్ధి అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మే 13న జరిగే పోలింగ్ రోజున కమలం సింబల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానుకగా అందించాలని చెప్పేసి, అలాగే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైకాపా పార్టీని వీడి 40 కుటుంబాలు టీడీపీలో చేరిక. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ. వడియరాజుల ఉన్నతి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం. సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్గయుగ పాలన. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.